చెప్పిందంటే జరిగిందంటే. ఏమంటున్నావు? నువ్వు మంత్రం వేసి పావును వదిలితే వెంటాడి వేటాడి కాటేసి చంపుతుందన్నావు. వాడు చావలేదో. ఇంట్లో గ్రూప్ ఫోటో దిగినట్టు కూర్చొని కూల్గా కబుర్లు చెప్పుకుంటున్నాడు. నీ వల్ల కాదు అని చెప్తే నేను ఇంకేదైనా చేసుండేవాణ్ణి. నీ వల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మంత్రం వేసిన పాము కాటు వేయకుండా తిరిగి రాదు. కాటు వేసింది కానీ చావలేదు. హ్యాపీగా ఉన్నాడు వాడక్కడ. పవర్ లేని మంత్రాలు వేసి పసలేని పావును పంపిస్తావా? నీకు చేత కాదని నీకు ముందే తెలుసు. అందుకే నేను డబ్బిస్తానన్నా వద్దన్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నా గరళా కాటు వేసిన వాడెవ్వడు ఇంతవరకు బ్రతకలేదు. కాటు వేసిందని నువ్వు చెప్తున్నావు. అయినా వాడు చావలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కాటు వేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పు. కాటు వేసిన కొద్దిసేపటికే వాడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడున్న ఓ పూజారి పసరు వైద్యం చేశాడు. నేను పంపించిన పాము మామూలు పాము కాదు, భయంకరమైన విష సర్పం. దాని విషం మామూలు విషయం కాదు, కాలకూట విషం. ఆ విషానికి పసరు, ఇంజెక్షన్లు గాని మాత్రలు గాని ఏవీ పని చెయ్యవు. చచ్చి తీరాల్సిందే. చావలేదని చెప్తున్నాను కదా. చావలేదంటే ఇంకేదో జరుగుంటుంది. ఏం జరిగింది? మా వదిన స్పృహలో లేని మా అన్నయ్యని శివలింగం ముందుంచి శివనామస్మరణ చేసింది. మా వదిన శివనామస్మరణ చేస్తుండగానే అన్నయ్య స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అర్థమైంది. అన్ని శక్తుల కన్నా దైవశక్తి గొప్పదని నీకప్పుడే చెప్పాను. ఆ దైవశక్తే మీ అన్నయ్యను బ్రతికించింది. వాడు దైవశక్తి వల్ల బ్రతికాడే తప్ప నా పాములో పసలేకపోవడం వల్ల కాదు. చంపగలిగే విషం కన్నా బ్రతికించగలిగే ప్రేమే గొప్పది. మీ వదిన ప్రేమే మీ అన్నయ్యను బ్రతికించింది. ఈ సినిమా డైలాగులు వినడానికి నేను రాలేదు. వాడు చావాలి. వాడు చావడానికి ఏం చేయాలో చెప్పు, అంతే. ఒక్కసారి కాటు వేశాక ఆ విషం వాడి శరీరంలోంచి అంత తొందరగా పోదు. రక్తంలో కలిసిన విషం విరుగుడవ్వాలంటే కనీసం 10 రోజుల సమయం పడుతుంది. అది పూర్తిగా విరుగుడవ్వకముందే ఆ విషాన్ని మళ్ళీ ఒంట్లోకి పంపించగలిగితే వాడింక బ్రతికే అవకాశమే ఉండదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,